నంది శివుడికి వాహనం ఎలా అయిందో మీకు తెలుసా? శిలాదుడు అనే ఒక మునికి పిల్లలు లేకపోవడం వల్ల కఠోరంగా తపస్సు చేస్తాడు. అలా చాలా సంవత్సరాలు చేసిన తరువాత శివుడు ప్రసన్నమై నీకు కొన్ని రోజుల తరువాత ఒక పిల్లవాడు దొరుకుతాడు అని వరమిస్తాడు. చెప్పినట్టుగానే ఒక రోజు శిలాదుడు భూమి దున్నుతూ ఉండగా ఒక చిన్న పిల్లవాడు దొరుకుతాడు. దాంతో ఆ పిల్లవాడికి నంది అని పేరు పెట్టి చాలా ప్రేమగా పెంచుతూ ఉంటాడు. ఒక రోజు శిలాదుడు ఆశ్రమానికి వరుణ మిత్రదేవతలు వస్తారు. వారు నందిని చూసి మీ అబ్బాయికి దీర్ఘాయుస్సు లేదు, తొందరలోనే చనిపోబోతున్నాడు అని చెబుతారు. ఈ విషయం విన్నాక శిలాదుడు మరియు తన భార్య తీవ్ర దుఃఖానికి లోనవుతారు. అదంతా చాటుగా విన్న నంది తన ఆయుస్సు కోసం శివుడికి తపస్సు చేయడం మొదలు పెడతాడు. కొన్ని రోజుల తర్వాత శివుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమంటాడు. శివుడిని చూసిన పరవశంలో దీర్ఘాయుస్సుకు బదులుగా ఇప్పటికీ మీతోనే ఉండేలా చెయ్యండి అని అడుగుతాడు. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.